అమ్మకూడదు 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 ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని ఈరోజు ఏఐఓసిడి ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి ప్లస్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నుంచి దాదాపు 12,40,000 మంది ఈ ఫార్మసీ విధానం ద్వారా నష్టపోతున్నారు. ఈ ఫార్మసీ విధానం ఏంటంటే గవర్నమెంట్ జీవో 817E లాస్ట్ 2018లో రిలీజ్ చేశారండి. ఈ ఫార్మసీ ఆన్లైన్ మెడిసిన్స్ అమ్మడానికి. దీనికి మేము వ్యతిరేకము. ప్లస్ ఏ ఫార్మసీ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఎత్తుకొని మా ఫార్మసీకే రావాలి, అక్కడ ప్రెమిసెస్లో అమ్మాలి. ప్లస్ ఇంకో 222 జీవో 2020లో రిలీజ్ చేసింది. కోవిడ్ పానిక్ టైంలో మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేయాలనేసి. అప్పుడు పానిక్లో జనాలు వెళ్ళి షాప్ తీసుకోలేరని మెయిన్ వాళ్ళ ఉద్దేశంతో రిలీజ్ చేశారు. అది అలా కంటిన్యూ అవుతుంది. అది టెంపరరీ జీవోనే, అది యాక్చువల్గా రద్దు చేయాలి. కానీ మేమంతా మెడికల్ షాప్స్ కోరుకున్నానంటే ఏ మెడిసిన్స్ లైసెన్స్ తీసుకున్న ఫార్మసిస్ట్ కానీ అథరైజ్ పర్సన్ కానీ మెడిసిన్స్ అమ్మాలంటే ఆ షాప్లోనే అమ్మాలి. అంతవరకు పక్కన డోర్ టు డోర్ స్టెప్ డెలివరీ హోమ్ డెలివరీ చేయకూడదు. ఈ జీవో రిలీజ్ అయిన తర్వాత వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ప్లస్ NRX నార్కోటిక్ డ్రగ్స్ అనేసి ఒక ప్రిస్క్రిప్షన్ నార్కోటిక్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ అనేది ఒకసారి ప్రిస్క్రిప్షన్ పెట్టినారనుకోండి, అది మళ్ళీ వాళ్ళు కొనుక్కోవచ్చు. దీనివల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల జనాలకి రోగ నిరోధక తగ్గిపోతుంది. ది మెయిన్ కాజ్ ఇదే. NRX డ్రగ్స్ మళ్ళీ హ్యూమన్ హ్యాబిటిక్స్ నార్కోటిక్స్ వల్ల మొత్తం బానిస అయిపోతున్నారు జనాలు. దీనివల్ల ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ప్లస్ భారీ డిస్కౌంట్ నకిలీ మందు ద్వారా డిస్కౌంట్ రూపం ఇచ్చి చాలా జనాలకి ఇది ప్రాబ్లం అవుతుంది. దానికోసమే మెయిన్ టీమ్. మీకు జరిగే అసౌకర్యం కూడా మేము చింతిస్తున్నాము. మేము మీకు ఎప్పుడు మీ సేవలోనే మేము ఎప్పుడు ఉంటాము. దయచేసి అర్థం చేసుకోండి. ఆన్లైన్లో మందుల వల్ల మీరు మీ ఆరోగ్యము ఖచ్చితంగా నష్టపోతాయని తెలియజేసుకుంటున్నాము. అలంనగర్ మెడికల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు. ఈరోజు అందరూ బంద్ చేసి ఈ ఆన్లైన్ మెడిసిన్స్ని అమ్మడము, డోర్ డెలివరీలు ఇవ్వడము, ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ఆస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి నకిలీ మందులను అమ్ముతున్నారు. ఇటువంటి నివారించడానికి ఈరోజు బంద్ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పత్రికా విలేకరులకు కూడా యూట్యూబ్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. ఇది కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమే చేస్తున్నది. కేవలం ఎందుకంటే నకిలీ మందుల బారి పడే ప్రజలు చాలా మంది మోసపోతున్నారు. దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రార్థన.